భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి వారిని చూస్తూ ఉన్నాము. సో వీఆర్ఎస్ నాయకులు మనతో పాటు ముఠా జయసింహ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న సంఘీభావకు సంబంధించినటువంటి జరుగుతుంది? ఈ ఇది ఎటువంటి సమయం అంటే మొత్తం భారతీయులందరూ కూడా ఐక్యం కావాల్సిన సమయం. రాజకీయాలను పక్కన పెట్టి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి మరి భారత్ సైన్యానికి భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క డెసిషన్కి కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. మనం చూసాం గత నెల ఏ విధంగా అయితే టెర్రరిస్టులు జరిపిన దాడిలో చాలా దారుణంగా భారతీయులు చాలామంది కూడా అమాయకులు 26 మంది చనిపోవడం మరి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో బాధాకరమైన విషయం. ఆ వార్త వింటుంటేనే ఏ విధంగా అయితే ఆ రోజు మన మహిళలు భారతీయులు ఏడుస్తుంటే చూస్తుంటే కూడా మనకు రక్తం అనేది ప్రతి ఒక్క భారతీయుడికి మండిపోతున్న విషయం కూడా మనం అందరం చూస్తున్నాము. దానికి దీటుగా మన సైనికులు ఏ విధంగా అయితే పాకిస్తాన్లో కానీ మరి పిఓకోలే కానీ ఏదైతే ఈ టెర్రరిస్టుల స్థావరాలను కూడా కూల్చివేయడం మొత్తం భారతీయులకు అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. భారత్ సైన్యం ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ వాళ్ళకు అండగా మేము ఉంటాం. ఈరోజు మనం సుఖంగా సంతోషంగా హాయిగా నిద్రపోతున్నామంటే అది వాళ్ళ ధైర్యానికి వాళ్ళ త్యాగానికి మరి ఏదైతే వాళ్ళ ధైర్య సాహసాలకే మా క్రెడిట్ అంతా పోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ని ఎట్లా చూస్తారు? ఆపరేషన్ సింధూర్ అనేది చాలా అద్భుతంగా మరి ఏ విధంగా అయితే మనం చూసాం పేల్గాంలో మరి మన మహిళల సింధూరాన్ని ఏ విధంగా అయితే టెర్రరిస్టు తీసేసిన దానికి ధీటుగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరిట మనము పాకిస్తాన్ లోపలికి వెళ్ళి పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలన్నీ కూడా కూల్చివేయడం, అదే కాకుండా ప్రపంచమంతా కూడా భారతదేశానికే మరి అండగా మరి ఎక్కడ టెర్రరిస్టులు ఎక్కడున్నా కానీ మేము ఈరోజు టెర్రరిస్టుల దుస్సాహసానికి మేము అడ్డుగా ఉన్నాం. టెర్రరిస్టులు ఖతం కావాలని మన భారతదేశం నిశ్చయించుకుంది. కాబట్టి టెర్రరిస్టులు ఎక్కడున్నా ఎక్కడ వండుకున్నా కానీ ఇంకొకసారి వాళ్ళు ఇలాంటి దుస్సాహసానికి పాల్పడాలంటే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా చాలా ధీటుగా మనకు జవాబిచ్చామని తెలియజేస్తుంది. ఈ ర్యాలీ ద్వారా మా గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్న కవిత గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మిశ్రాబాద్ నియోజకవర్గాల్లో సైనికులకి సంఘీభావంగా పెద్ద ఎత్తున ర్యాలీని అనేది తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అందరూ యువత మహిళలు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా స్వచ్ఛందంగా ఇష్టంతో దేశం మీద ఉన్న ప్రేమతో అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో మనమందరం కూడా కలిసిమెలిసి ఉండాలా. మన దేశ ప్రేమని మన మాతృభూమి మీద ఉన్న ప్రేమని కూడా చూపించాల్సిన సమయం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది యువకులు పెద్దలు కూడా మా దగ్గరకు వస్తున్నారు. మనం చందాలు వేసుకొని భారతదేశానికి పంపుదాం. ఇటువంటి సమయంలో ఇటువంటి కష్ట సమయంలో భారతదేశం ఎటువంటి పిలిపించినా కూడా మేమందరం మా బాధ్యతను మేము వహిస్తామని చాలామంది యువకులు చెప్పడము ఎంతో మా అందరికీ కూడా స్ఫూర్తినిస్తుందని కూడా తెలియజేస్తూ ఇది రానున్న రోజుల్లో చాలా ఉద్రిక్తంగా ఎంతోమంది యువకులు కూడా మరి స్వచ్ఛందంగా ఇటువంటి ర్యాలీలో పాల్గొంటారని తెలియజేస్తున్నాం.